Hello everyone, welcome to our channel, The Math Minute. So today we are going to discuss chapter 2, that is sets. So a set is nothing but it's a collection of things that have something in common or follow a rule. ఓకే, సెట్స్ అంటే ఏంటిది? మామూలుగా మనకి ఏవైనా కొన్ని నెంబర్స్ వాల్యూస్ కానీ ఏవైనా కానీ కలెక్షన్ ఆఫ్ ద థింగ్స్ హ్యావింగ్ సంథింగ్ దట్ కామన్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ది రూల్. సో థింగ్స్ ఇన్ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో సెట్ లోపల ఉండే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలిమెంట్స్ అని అంటున్నాం. సెట్స్ కెన్ బి డినోటెడ్ యాజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటేనే మనం దాన్ని సెట్గా కన్సిడర్ చేస్తాం. ఇలా ఈ బ్రాకెట్స్ కానీ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా సెట్గా కన్సిడర్ చేయం. ఈవెన్ ఇఫ్ మనం ఇలా మెన్షన్ చేసినా కూడా ఎగ్జామ్లో మనకి అది రాంగ్గా కన్సిడర్ చేస్తారు. సో ఇది సెట్స్గా కన్సిడర్ చేయరు. సో హెన్స్ ఇట్ ఈస్ ఎ రాంగ్. సో సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ద ఫ్లవర్ బ్రాకెట్. యూజువల్గా మనకి సెట్స్ అనేవి సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ద క్యాపిటల్ లెటర్స్ ABCDX Z అలా మనకి క్యాపిటల్ లెటర్స్తోనే డినోట్ చేసి రిప్రజెంట్ చేసి చూపిస్తారు. సో వీ హ్యావ్ ఎ వర్డ్ బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ డినోటెడ్ బై గ్రీక్ సింబల్ E. మనకి ఈ లాగా ఇదైతే కనిపిస్తుందో ఈ సింబల్ దాన్ని మనం బిలాంగ్స్ టు అని మెన్షన్ చేస్తాం. సో మోస్ట్ ఓవర్ మామూలుగా మనకి సెట్స్లో ఈ బిలాంగ్స్ టు అనేది చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. సెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ టు 2 మెథడ్స్. సో మనకి సెట్స్ అనేవి 2 మెథడ్స్గా రిప్రజెంట్ అయి ఉన్నాయి. సో అవి ఏంటివి? వన్ ఈజ్ ద రోస్టర్ ఆర్ టేబులర్ ఫామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రూల్ మెథడ్ ఆర్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఈ 2 మెథడ్స్గా మనకి సెట్స్ అనేవి రిప్రజెంట్ అయింది. సో వీ కెన్ గో విత్ నౌ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సెట్స్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్. సో ఎగ్జాంపుల్ ఏంటి? మనకి రోస్టర్ ఫామ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేవి లెస్ దెన్ 5 ఉంటాయి. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? N అంటే ఏంటిది? మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్ N. న్యాచురల్ నెంబర్ N ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమంటున్నారు క్వశ్చన్లో? లెస్ దెన్ 5. న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ 1 2 3 4 అండ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. సో 4 వరకు ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇన్ క్వశ్చన్ ఇట్ మెన్షన్ యాజ్ లెస్ దెన్ 5. సో ఇట్ వాజ్ రిటర్న్ యాజ్ లెస్ దెన్ 4. నెక్స్ట్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ వర్డ్ జాన్వరి రిప్రజెంటెడ్ యాజ్ B ఈజ్ ఈక్వల్ టు. సో ఇన్ కేస్ ఏదైనా మనకి ఒక వర్డ్ ఇచ్చి దాన్ని మనకి రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఏంటిది? సీక్వెన్స్గా రాయాలి. అంటే ఏంటి? సార్ట్ ఆర్డర్. సార్ట్ ఆర్డర్ అంటే ఏంటి? మనకి 1 2 3 4 5 ఎలా ఉంటుందో అలానే ఇలా ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు ప్రయార్గా ఉన్న లెటర్స్ ABCD అనేవి మనకి సీక్వెన్స్గా ఉంటాయి. సో ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ వర్డ్ని మాత్రం మనం సీక్వెన్స్గా రాసుకుంటాం. దీన్నే మనం రోస్టర్ ఫామ్ కానీ టేబుల్